ఆశ మన జీవితం అనే పుస్తకంలో ఫుల్ స్టాప్ లేని పదం. మనిషి శ్వాసించడం ఎంత సహజమో ఆశించడం కూడా అంతే సహజం. ఇంతకీ మన వాడి ఆశ ఏంటో చూద్దాం రండి. ఈ దేశాన్ని నేనే బాగు చేయాలి. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వాలి, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలి. సొల్లు చెప్పే నాయకుడిది కాళ్ళు ఇరగొట్టాలి. నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. అపరిచితుల్లో విక్రమ్ లాగా, శివాజీలో రజనీకాంత్ లాగా, భారతీయుల్లో కమలాసన్ లాగా నేనేంటో చూపించాలి. అడుక్కునేవాడికి ₹1 వేయటానికి అరగంట ఆలోచించే ఈడికి అంత సీన్ లేదులే కానీ ఈడి అసలు ఆశ ఏంటో చూద్దాం. ఏంటి నాకు ఎంత బాధ వస్తుంది? సండే రోజు ఆఫీస్ ఉన్నట్టు. పార్దుగా 7:30 రే. పార్దు పార్దు రే, కొంపతీసి జంపా పార్దు. ఓ పార్దుగా అక్కడున్నావా? జిందా ఉన్నాడు రా. ఏంటి బాబా పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తున్నావు ఏంటి? ఇది ఎప్పుడు స్టార్ట్ చేసావు? డిసైడ్ అయిపోయాను బా. దేనికి? సావడానికా? ఊరుకోబా. లవర్ కావాలి. లవరా లవరా లవరా? అదేం బా? దానికంటే సావడం బెటర్. ఇదిగో డెసిషన్ మార్చుకుంటే చెప్పు, వచ్చి జాయిన్ అవుతా. బా నువ్వే అలా అంటే ఎలా బా? అరే లేకపోతే ఏంటి చెప్పనా? అమ్మాయిలు దొరకడం ఇంపాసిబుల్ రా, లవ్వర్ దొరకడం ఇంపాసిబుల్. అదేంటి? నీకు విషయం చెప్పనారా? పందున్న రోజు మందు దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే టికెట్ కూడా దొరుకుతుంది. ఓ కానీ లవ్వర్ ఎక్కడి నుంచి దొరుకుతుందిరా? నీకు అర్థం కావట్లేదురా. కర్రెగా ఉన్న అమ్మాయి కూడా కమిట్ అయిపోతా ఉంది, బండగున్న అమ్మాయి కూడా బుక్ అయిపోతుంది. లవ్వర్ ఎక్కడ దొరుకుతుందిరా? అలా చెప్తావు బా. ప్లీజ్ బో, 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 ప్లీజ్ బో. కిందకి పోదు బా, నీకు విషయం చెప్తా. సరే సావు. ఏంట్రా ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను ఏంటి? చెప్తాను బాబా, చెప్తా. చెప్పు. చిన్నప్పుడు ఎవరికైనా మైండ్ ఉంటుందా? నీకు ఇప్పుడు కూడా లేదుగా. చిన్నప్పుడు నా అన్నప్రాసన రోజు ఏ పెన్నో గన్నో పట్టుకుంటా అనుకుంటే ఓకే పాక్కుంటూ వెళ్ళి పక్కమ్మాయి పట్టులంగా పట్టుకున్నాను. అరే అదేం బుద్ధిరా? అప్పటి నుంచి స్టార్ట్ అయింది బావ మా అయ్యతో టార్చర్. ఏం చేశాడు ఏంటి? ట్రాజడీ మ్యూజిక్ కొడుతూనే ఉన్నాడు బా. చిన్నప్పుడు కాస్ట్లీ చదువు అని అబద్ధం చెప్పి హాస్టల్లో జాయిన్ చేశాడు. అమ్మాయిలు ఉంటారు కదరా హాస్టల్లో? బాయ్స్ హాస్టల్. నీకో విషయం చెప్తాను అమ్మ బావ. చెప్పు. లైన్ వేసుకోవటానికి ఒక లేడీ టీచర్ కూడా లేదు బా. మాకు ఆ సెంటర్లో వైన్ షాప్ ఉంది కదా, దాని కౌంటర్లో కూర్చోబెట్టాడు. దీనే మా జీవితం. అమ్మాయిలు కూడా ఎప్పుడు కొంటారో ఏమో. నీదేమాసరా బాబు. అందుకే లవర్ కావాలి బా. కావాల్సిందే బా. చెప్పరా. హలో మామ, అర్జెంట్ 10,000 కావాలరా, మనోడు హాస్పిటల్లో ఉన్నాడు మామ. ఊరుకోరా, నా చికాకులో నేనుంటే. అరే ప్లీజ్ రా, అరే అర్జెంట్ రా, నువ్వు కాకపోతే ఎవరు ఆదుకుంటారా? అరే ప్లీజ్ రా. అరే 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 రిచ్ ఫ్రెండ్ ఉంటే చాలు బా, ఖర్చు పెట్టించే దాకా వదలరు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను బా, కొన్ని రోజులు ఫ్రెండ్స్కి దూరంగా లవర్కి దగ్గరగా బతకాలని ఉంది. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎప్పుడు వస్తుందో లవరు. సొల్యూషన్ దొరికిందిరా. నీలోకి సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ పేరే బనానా బాబా. బంగాళా బౌబోవా? బంగాళా బాబో కాదు, బనానా బాబా. లవర్ నిపిస్తాడా ఖచ్చితంగా? ఆయనిచ్చిన పండు తిని తొక్కని పక్కలో పెట్టుకున్నామంటే నీకు లవర్ పక్కారా. నిజంగా 100 Days సినిమా, సిల్వర్ జూబ్లీ సినిమా, నీ లవ్ ఎపిసోడ్ అంతా ఎలిగిపోతా ఉంటది. అలా ఎర్రికాయలు వేసుకుంటూ మనవడు మర్నాడు బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా బాబా బనానా బాబా, జై బాబా బాబా బనానా బాబా, జై జై బాబా బాబా బనానా బాబా, బాబా జై బనానా జై బాబా బాబా బనానా బాబా, బాబా బనానా బాబా, బాబా బాబా బనానా బాబా, బాబా బనానా బాబా. పెదపండు బాబా
ఆహా ఎంత ఆనందంగా ఉంది. చినపండు, బాబా ఆహా ఇంత ఆనందంగా ఉంది. భుజపండు, ఆహా మధురం మధురాతి మధురం. బాల భక్తులు వచ్చారా? కొంప తీసి పిల్లల బాబు దగ్గర తీసుకురాలేగా. విమానంలో నా విమానం. ఆహా. మీ పేర్లేమి? నా పేరు స్పైడర్ మ్యాన్ స్వామి, దీని పేరు ఫైర్ గర్ల్ స్వామి. అవేం పేర్లు బాబు? కార్టూన్ నెట్వర్క్ చూసి పెట్టుకున్నాము స్వామి. ఏమి నీ సమస్య? మేము ఘోరంగా మోసపోయాం స్వామి. దానికి నేనేం చేయవలను? ఇక నుంచి ఏ ఛానల్ పెట్టినా మ్హూ. కార్టూన్ నెట్వర్కే రావాలి స్వామి. ఆల్ ఇన్ ద గేమ్. ఈటీవీ, జెమిని, మా టీవీ, మా మ్యూజిక్, ఆల్ ఛానల్స్, ఆల్ కార్టూన్ ఆల్ ఇన్ ద గేమ్. మూతిని పట్టుకో నాయనా. బాబా బాబా బనానా బాబా ఏంటిదో రకం. బాబా బాబా బనానా బాబా All in the game. బనానా బాబా 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 బనానా బాబా 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 బనానా బాబా 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 బనానా బాబా బాబా జై బనానా బాబా బాబా. ఆహా ఎన్ని రోజులైంది బాబా. నీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడో నాకు తెలుసు నాయనా. పార్థు, రా నాయనా, ఇలా వచ్చి కూర్చో. నా పేరుకి ఎలా తెలుసు? అయినా ఈ తొక్కలేండి స్వామి, ఏగలు వస్తున్నాయి. ఈగలకు కూడా కోరికలు ఉంటాయి. సినిమా చూడలేదా? మీరు సినిమాలు కూడా చూస్తారా బాబా? ఆల్ ఇన్ ద గేమ్. ఆలింద గేమా? ఈ తొక్కలు మన దేహాలు లాంటివి. తొక్కల దేహాన్ని అక్కడ వదిలేసి పండులాంటి నీ మనసుని నా పాదాలకు సమర్పించుకో. అంతా శుభమే జరుగుతుంది. నువ్వెందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. అయినా కూర్చుని కొమ్మనే నరుక్కుందాం అనుకుంటున్నావా? చిన్న కొమ్మ. అయినా కొమ్మ సంగతి పక్కన పెట్టండి స్వామి, కాయలు గాయకుండానే చెట్టు ఎండిపోయేటట్టుంది ఇక్కడ. సరే, నీ కోరిక నేను కాదంటానా? నేను చేయగలిగింది నేను చేస్తాను. ఇలియానా, సమంత, అనుష్క, కాజల్, నమిత, చార్మి, ఎదురింటమ్మాయి, పక్కింటమ్మాయి, ఏదో ఒక అమ్మాయి. బంబం బనానా, బాధలు తీర్చే బనానా. బంబం బనానా, నీ లైఫ్ అంతా సుఖానా. బాబా క్షమించండి బాబా. మూతిని పట్టుకో నాయనా. ఆల్ ఇన్ ద గేమ్. బాబా కౌంటర్లో 1,00,000 కట్టేసి నాయనా. 1,00,000? లక్షే మరి. లక్షణమైన అమ్మాయి కావాలంటే లక్షలు ఖర్చు పెట్టక తప్పదు నాయనా. సరే బాబా. ఆల్ ఇన్ ద గేమ్. బాబా బాబా బనానా బాబా, లవ్వర్ లవ్వర్ దొరికింది నాకు. హే బాబా బాబా బనానా బాబా. హలో. ఎరా బావా. బా బాబా ఇందా ఫోన్ చేశారు. ఆ, ఫోన్ చేసి తొక్క పక్కలో కాదు వీధిలో వేయమన్నారు. ఓ. వీధిలో వేసి ఆ తొక్క ఎవరు దొక్కుతారో అదే నీ సుందరట. ఈ అమ్మాయి భలే ఉంది. తొక్క తొక్కితే బాగుంది. తొక్కలేదు. దామత తొక్కు 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 తొక్కు. అయిపోయావే, వస్త్రం ఉండు. తొక్కలేదే? ఒక్కదాన్ని వచ్చానండి. ఆహా, తొక్కలేదే. ఒక్కపొడి వద్దండి. ఒక్కపొడుద్దా? వామ్మో, నేను అడిగింది తొక్కలేదే. ఓ తొక్క ఎవడో వేసాడండి ఎదవా. ఎవడో వేసాడా?
అటు నుంచి 2 సార్లు చెప్పాను కదా మీకు. అంటే ఈ చెవి వినిపించదండి, ఒకటే వినిపిస్తుంది. వామ్మో, దీంతో మనకు వర్కౌట్ అవుతుంది కానీ. అంటే ఈ చెవి ఓన్లీ ఫర్ కళ్ళజోడు సపోర్ట్ అనమాట. అంతేనండి. అవును, ఏంటి ఏదో వెతుకుతున్నారు? ఇక్కడ హాఫ్ డే హరీష్ అని ఉండాలండి, అదే వెతుకుదామని వచ్చాను. అతనితో ఏం పని మీకు? అంటే నాకు లెఫ్ట్ వినిపించదు కదా, ఆయనకి రైట్ వినిపించదు, సో మా ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయింది. ఓ, అదేనండి అపార్ట్మెంట్. ఎలా వెళ్ళాలి? ఇట్లా వెనక్కి తిరిగి అటు 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 వెళ్ళండి, అక్కడ ఉంటాడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఎక్కడ ఉందో తొక్కని తొక్కే తారక. స్కూటీ మీద వచ్చే అమ్మాయి భలే ఉంది. ఇది తొక్కితే బాగుంది తొక్క. బాబా బాబా అన్నారు, బాబా బాబా బాబా. తొక్కు 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 తొక్కింది తొక్కింది. చూసి సూపర్. ఏంటోనండి, ఇక్కడికి రాగానే ఏంటో స్ట్రేంజ్ ఫీలింగ్. ఎందుకంటారు? అవునా, తొక్కేవుగా తొక్క. యాక్చువల్లీ నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని నమ్మనండి, బట్ ఈ రోజుతో నా ఒపీనియన్ మార్చుకుందాం అనుకుంటున్నాను. మీతో ఒక 2 months ఫ్రెండ్షిప్ చేశాక మేబీ నేను మీకు ప్రపోజ్ చేస్తే మీరేమంటారు అప్పుడు? లైఫ్లో కొన్నిటికి నో అని చెప్పలేమండి. ఓకే, ఐఎమ్ పార్త్. ఐ లవ్ యూ టూ. హలో, ఏరా స్టార్ట్ అయ్యావా? స్టార్ట్ అవుతున్నా. నేను వెయిట్ చేస్తున్నా, తొందరగా రా. ఏమైంది? పెట్రోల్ అయితే ఉంది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? స్టాండ్ వేసి తొలేద్దాం. ఓకే, కూర్చో. నీకెవరంటే బాగా ఇష్టం? నాకు బనానా ఇష్టం. బనానా? బనానా అంటే నాకు కూడా ఇష్టం. తింటే బలం వస్తుంది, తొక్కేస్తే లవర్ వస్తుంది. ఇంకెవరంటే ఇష్టం? ఇంకా బ్రహ్మానందం ఇష్టం. బ్రహ్మానందమా? సినీ యాక్టర్ బ్రహ్మానందమా? అది కాదు జాను, బనానా బ్రహ్మానందం వీళ్ళందరూ కామన్గా నచ్చే వ్యక్తులు. ఇంకా పర్సనల్గా స్పెషల్గా నీకెవరంటే బాగా ఇష్టం? ఏంటి, ఖుషీ సినిమానా? ఎన్ని సంవత్సరాలైందిరా ఖుషీ సినిమా వచ్చి, ఇంకా సినిమా వదలరా మీరు? అంటే అది స్టాండ్ వేసావు, సొల్లేస్తున్నావు, సోది పెడుతున్నావు, ఇంకా మెకానిక్ని పిలవా? ఓకే, మెకానిక్ మెకానిక్. బయలుదేరాను. వితిన్ ½ an hourలో ఉంటాను, ఓకేనా? నువ్వు కానీలే. 1 second. చెప్పరా. అరే సెమిస్టర్ ఫీజు కట్టాలరా, ఒక 10,000 కావాలరా. ఊరుకోరా. అరే ప్లీజ్ రా, నేను చదువుకోవాలరా. ఆనందంలో నేనుంటే అరే ప్లీజ్ రా, నాకు చదువురా. ఇది చదువు చచ్చిపోతావా? పెట్టే ఫోను. సారీ. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ABCDలు కూడా రానోడికి అమెరికా వీసా దొరికినంత ఆనందంగా ఉంది. ఏమీ యాడ్ చేయకుండానే బంగారు నంది వచ్చినంత ఆనందంగా ఉంది నాకు. సంతోషించానులే కానీ బిల్లు కట్టు. బిల్లా? అప్పు భారీగా వచ్చింది కదా. ఈ రింగ్టోన్ మార్చాలి.
అమ్మయ్యా తప్పించుకున్నాం. అమ్మనీయం దొరికేసామే. సముద్రం అన్నావు, షిప్ అన్నావు, ఇక్కడ ఉండి వైజాగ్లో ఉన్నావు అంటావేంటి? అంటే ఇప్పుడే వెళ్తున్నాం. ఇప్పుడే వెళ్తే ఇప్పుడే వెళ్తున్నా అని చెప్పాలి. ఎందుకు అబద్ధం ఆడావు? అది నా మీద ఒట్టేసి మరి. అది బస్ స్టాండ్కి వెళ్తున్నా. సరే పద వెళ్దాం. నా వల్ల కాదు. ప్లీజ్ రా వెళ్దాం. నా వల్ల కానే కాదు. తొందరగా వచ్చేద్దాం రా. నేను రాను. ఆ షాపింగ్ నా వల్ల కాదు. ఇక చాలు. ఆ షాపింగ్ నా వల్ల కాదు. ఏంటి ఛత్రపతిలో ప్రభాస్ అనుకుంటున్నావా? సర్లే నువ్వు బిజీగా ఉంటే నీకు కార్డు ఇవ్వు. కార్డు ఇచ్చే క్యారెక్టర్ కాదు నాది. నేను రానన్నది బిజీగా ఉండు కాదు, భయంగా ఉండు. ఎందుకంత భయం? ఎందుకంత భయం? ఒక్క నిమిషం. ఇదిగో చూడు, దీంట్లో మొత్తం ఫీడ్ చేసి పెట్టావు. 6 నెలల్లో నువ్వు నాతో ఓన్లీ షాపింగ్ కోసం ఖర్చు పెట్టించింది మొత్తం ఫీడ్ చేశావు. ఎంతో తెలుసా? నెలకి 40,000 చొప్పున 2,40,000 క్షవరం అయింది ఇక్కడ. అంటే నా కోసం ఖర్చు పెట్టిందంతా లెక్కేసినావు అనమాట. అయినా 2,40,000 అంటే తెలుసాను నీకు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం పెళ్లి మొత్తం చేసేయచ్చు. అయినా మొన్న ఎక్కడికి వెళ్ళామే, మీ బాబాయ్ వల్ల అబ్బాయి బర్త్డే అయితే నువ్వు డ్రెస్ కొనుక్కున్నావు. నీకెందుకు డ్రెస్? అదేంటి నా ఆనందమే నీ ఆనందం అన్నావు? అన్నా అదే నేను చేసిన తప్పు. అయినా నీ పాటికి నువ్వు డజన్లు డ్రెస్సులు కొనుక్కోవాలని తప్పితే ఒక్క బనీని కొనుక్కో పార్దు అని ఎప్పుడైనా అన్నావా? అనవు. అయినా మొన్న బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి 3 hours వెయిట్ చేస్తే తీరిగ్గా వచ్చి 3,000 బిల్ అయిందని చెప్పావు. ఆ మేకప్ దేనికి? పెళ్ళికి కాదు, చావు దగ్గరికి వెళ్ళటానికి. చావుకి మేకప్ ఎందుకే? అది కట్టలేక నేను చచ్చా. మళ్ళీ ఈరోజు ఎక్కడికి? నా స్నూపీ కేక్ కొనాలి. స్నూపీ అంటే కుక్క పిల్ల. కుక్క కేక్ అవసరమా? నీకు సరదాగా ఉంటే, నీకు దురద పెడితే నువ్వు గోక్కో. నెత్తురు ఏర్లై పారిపోతుంది. నన్ను చూడవే, రిలీజ్ సినిమా కట్అవుట్లో ఉండేవాడిని. పూజ సినిమా పోస్టర్ చేసి పడేస్తున్నావు. నువ్వు మారిపోయావు పార్దు. అవును మారిపోయాను. మొన్న రోజు వస్తూ ఏదో షాపింగ్ మాల్ పైన రాళ్ళేశాను. వాళ్ళు నా మీద కేసు వేశారు. ఏటీఎంలో పాన్ కార్డు పెట్టాను. ఇది ఇలానే కంటిన్యూ అయితే నాకు మెంటల్ ఖాయం. అయినా ఎవరైనా లవర్స్కి స్పాట్ ఎక్కడ ఉంటుంది? ఏ పార్కులోనో కొండ మీదో ఎక్కడో ఉంటుంది. మనకేంటి షాపింగ్ మాల్స్? వామో నాకొద్దు తల్లి. నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. నీకు నీ లవ్కో దండం. బాయ్. ఎల్లు నీకే కాదు నాకు కూడా అవసరం లేదు నీ లవ్. బావా రానాయనా కూర్చో. లక్షణమైన అమ్మాయి అన్నావు. శాంతం నాగేసింది అక్కడ. ఆల్ ఇన్ ద గేమ్ నాయనా. అయినా మందు వ్యాపారం చేసుకున్నోడికి మందు పాత్ర గిఫ్ట్గా ఇచ్చేవు స్వామి. పేలింది ఇక్కడ. పూల చెట్టుకి కాయలు కావాలని అడిగావు, కాయలు వచ్చాక కాదనుకుంటున్నావు. లవ్ వద్దు, లవరు వద్దు. నా పాత జీవితం నాకు ఇచ్చేయండి స్వామి. నీకు ఆ రోజు ఏం చెప్పాను గుర్తు తెచ్చుకో ఒకసారి. నాన్న బనానా స్వామి ఒక హెచ్చరిక. ఏ రోజైతే నీ జీవితం మళ్ళీ నీకు కావాలనుకుంటున్నావో ఆ రోజు నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే దీనికి 2 ఖర్చు అవుతుంది. అది గుర్తుపెట్టుకో. అమ్మో మళ్ళీ 2 లక్షలా? అయినా ఫ్యూచర్లో కోట్లే పోయే కంటే ఇప్పుడు లక్షలు పోవటం పెద్ద విషయం కాదు. కట్టేసి వెళ్తాను స్వామి. వస్తా. అమ్మో మళ్ళీ రాను. వెళ్ళిపోయాడా? అపార్ట్మెంట్ లో బాబా సెటప్ అంటే నమ్మేశాడు. బాబా బనానా బాబా. బకరగాడు దొరికాడు. బనానాలు రెడీ చేసుకో. చెల్లి పెళ్ళి అన్నావు కదా, కానిచ్చేద్దాం. హలో వీడు వెళ్ళిపోయాడు. మన ప్లాన్ సక్సెస్.